పేరుకే ప్రజాప్రభుత్వం, కానీ పరిపాలన అంతా ఆర్మీ కనుసన్నల్లోనే కొనసాగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా ఒప్పుకున్నారు. తమ దేశంలో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని అంగీకరించారు. ఆర్మీ పౌర ప్రభుత్వం కలిసి పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. ఇంతకీ పాకిస్తాన్ మినిస్టర్ పదే పదే గుట్టురట్టు చేయడానికి కారణమేంటి? పాకిస్తాన్ పరిపాలన అంతా ఆర్మీ కనుసన్నుల్లోనే. బహిరంగంగా అంగీకరించిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా. పాకిస్తాన్ అంటే పేరుకే ప్రజాస్వామ్య దేశం, కానీ ఆ దేశ పాలన అంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్నది బహిరంగ రహస్యం. అమెరికా లాంటి దేశాలు కూడా పాక్ ప్రధాని కాకుండా ఆర్మీ చీఫ్తోనే చర్చలు జరుపుతుంటారు. ప్రపంచం మొత్తానికి తెలిసిన ఈ విషయాన్ని పాక్ ఎప్పుడూ అంగీకరించదు. కానీ ఇప్పుడే అదే విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా అంగీకరించారు. తమ దేశంలో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని వెల్లడించారు. ఆర్మీ ప్రభుత్వం కలిసే పాలన సాగిస్తుంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఖవాజా. పాకిస్తాన్లో ప్రజాస్వామ్య మానవ హక్కుల ఉల్లంఘనలపైన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. పాకిస్తాన్లో సైన్యం పౌర నాయకుల అధికారాన్ని పంచుకునే ఒక వింత వ్యవస్థ ఉంది. మీరు దీన్ని హైబ్రిడ్ మోడల్ అని పిలుస్తారు, కానీ నిజానికి సైనిక నాయకులే ఇక్కడ బాధ్యులు కాదా? చాలా దేశాల్లో సైన్యాధిపతి రక్షణ మంత్రికి జవాబుదారీగా ఉంటారు, కానీ మీ దేశంలో రక్షణ మంత్రి సైన్యాధిపతికి జవాబుదారీగా ఉంటారు కదా అని సూటిగా జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి బదులుగా మంత్రి ఖవాజా ఆసిఫ్ అలాంటిదేమీ లేదని, తాను ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకుడునని సమాధానమిచ్చారు. అమెరికాలో రక్షణ శాఖ బాధ్యతలు చూసేవారికి ఆ దేశ సైనిక జనరల్ను విధుల నుంచి తొలగించే అధికారం ఉంది, కానీ పాకిస్తాన్లో అది సాధ్యమవుతుందా అని జర్నలిస్టు ప్రశ్నించగా, అమెరికా పాలన విధానానికి పాకిస్తాన్ పాలన విధానానికి తేడాలు ఉన్నాయని, అదే హైబ్రిడ్ మోడల్ అంటూ ఖవాజా సమర్థించుకున్నారు. అమెరికాలో డీప్ స్టేట్ అనే భిన్నమైన మోడల్ ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దేశంలో అధికారం ఎక్కడ కేంద్రీకృతమై ఉందన్న ప్రశ్నకు ఆసిఫ్ పాకిస్తాన్ది హైబ్రిడ్ మోడల్ అని స్పష్టం చేశారు. It's you can say that because of our military rulers, yes. 4 military rulers, yes. So it is more visible. It's not like but who's in charge is what I'm trying to understand. Where does power lie? I said it is hybrid, So it's equal. It's not equal. If you and Asif Munir disagree on something, who gets the last word? We can agree to disagree. ఇది ఒక్కటే కాదు, గత 3 దశాబ్దాల పాటు ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ అందిస్తున్నది నిజమేనని అంగీకరించారు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్టు దాడిలో పరోక్షంగా పాకిస్తాన్దే బాధ్యత అని భారత్ ఇప్పటికీ చెప్పినప్పటికీ పహల్గాం దాడిని భారతే నాటకంగా తెరకెక్కించిందని ఖవాజా ఆరోపించారు. చాలా కాలంగా ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు మద్దతిస్తున్న చరిత్ర పాకిస్తాన్కు ఉంది కదా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, మేము ఈ పాడు పనిని గత 3 దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాల కోసం చేస్తున్నామని అన్నారు. తాము ఇన్నాళ్లుగా చేసింది తప్పేనని ఆయన తెలిపారు. సోవియట్ యూనియన్ ఆఫ్ఘన్లపై దండయాత్రలకు ఉగ్రవాదులను అమెరికా పావుగా వాడుకుందని ఆరోపించారు. దీంతో పాక్ను ఉగ్రదేశమని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదని, భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమేనని మరోసారి రుజువైంది. కాగా పాకిస్తాన్లో అధ్యక్షుడి స్థానంలో పాక్ ఆర్మీ చీఫ్ని పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి పలు బలమైన కారణాలు కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాలో ట్రంప్తో విందు చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనలో ట్రంప్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, ఐ లవ్ పాకిస్తాన్ అని కూడా అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఓ దేశ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడిని కలవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. భారత్తో యుద్ధం సమయంలో పాక్ ఆర్మీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో ఆయనకు ఆ దేశ ప్రధాని అధ్యక్షుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. యుద్ధానికి కొన్ని రోజుల వరకు ప్రగల్భాలు పలికిన పాక్ ఆర్మీ చీఫ్ ఉగ్రవాదులను రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసిన ఆయన సరిగ్గా పరస్పర దాడుల సమయంలో అనూహ్యంగా మాయమైపోయాడు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఉన్నారు, కానీ అతనితో పాటు ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఉన్నారు. వాస్తవానికి ప్రధానితో పాటు ఆ దేశ రక్షణ మంత్రి ఉండాలి, కానీ అనూహ్యంగా ఆర్మీ చీఫ్ వెళ్లారు. వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ట్రంప్తో కలిసి భేటీ నిర్వహించారు. ట్రంప్ పాక్ నేతల భేటీ అరగంట ఆలస్యంగా మొదలై దాదాపు 80 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశం వివరాలను మాత్రం వెల్లడించలేదు. వాస్తవానికి ఈ భేటీ నుంచి పాక్ రక్షణ మంత్రి ఖవాజాను తప్పించారు. ఆయన స్థానంలో ఫీల్డ్ మార్షల్ మునీర్ వచ్చారు. కాగా పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరతతో సహా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. అధికారిక ప్రకటనలు ఈ సమస్యలపై దృష్టి సారించినప్పటికీ రాజకీయ అనిశ్చితి యొక్క నేపథ్యం ఏదైనా
ఉన్నత స్థాయి సమావేశాలకు మరింత ప్రఖ్యాతిని ఇస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కంటే అసీం మునీర్ ఎక్కువగా కనిపిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పలుమార్లు భేటీ అయ్యారు. వైట్ హౌస్లో అధ్యక్షుడు ఇచ్చిన విందులో పాల్గొన్నారు. అలాంటి ఆయన రాజకీయాలు, అత్యున్నత స్థానాలపై పదవీకాంక్ష లేదని ప్రకటించుకున్నారు. దేశ సేవ కోసమే భగవంతుడు తనను పుట్టించాడని, ప్రజలను కాపాడడం తప్ప తనకు మరో ఆలోచన లేదని ప్రచారం చేసుకుంటున్నారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారిని బలవంతంగా గద్దెదించి ఆ స్థానాన్ని ఆక్రమించనున్నారంటూ కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి.